హలో లాస్ట్ వీడియో ఎవరన్నా చూడబోతే గానీ రిలయన్స్ వీడియో ఒకసారి అయితే చూడండి. ఇక్కడ రిలయన్స్ లో మనకి స్టాక్ అయితే దొరకలేదు, అందుకని చెప్పేసి సత్యాకి అయితే వచ్చాం అనమాట. ఇది కూడా మన గుంటూరు లక్ష్మీపురంలో అయితే ఉంటది. అసలు ఈ సత్య ఏంటి అని చెప్పేసి అడిగితే చెన్నై నుండి ఇంపోర్ట్ చేశారనమాట. దీన్ని వీళ్ళకి చాలా బ్రాంచ్లు అయితే ఉన్నాయంట. మేము తీసుకున్న కూలర్ వచ్చేసరికి సింపనీ అనమాట. ఇది వచ్చేసరికి 75 లీటర్స్ అయితే కెపాసిటీ ఉండింది. అలాగే దీనికి ప్రైస్ వచ్చేసరికి దగ్గర 13,000 అయితే ఉంది. లేదు ఈఎంఐ లో తీసుకుందాం అంటే మొత్తం కౌంట్ చేస్తే 2,500 నుండి 3,000 చిల్లర అయితే మనకైతే ఎక్స్ట్రా పడుతుంది అనమాట. ఎందుకు ఇంకా ఈఎంఐ అని చెప్పేసి డైరెక్ట్ ఫుల్ పేమెంట్ అయితే చేసేస్తున్నాం. టోటల్ గా మనకి 12,800 కి అయితే వచ్చింది. అలాగే మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది కదా. సో ట్రాన్స్పోర్ట్ కి అయితే 100 రూపాయలు అయితే పడింది. ఆటోకి మాట్లాడుకున్నాం అనమాట. చూడండి కేక్ కట్ చేసినట్టు అయితే కట్ చేస్తున్నా. ఈ ఎండకైతే ఏసీ గానీ ఫ్యాన్ గానీ లేకపోతే అసలు చెమటలు అయితే మామూలుగా పోయట్లేదు. చూస్తున్నారు కదా నా షర్ట్ మొత్తం తడిచిపోయింది చెమటలతో. ఇంకా దీని రివ్యూకి వచ్చేసరికి సౌండ్ అయితే వస్తుంది. వాళ్ళని అడిగాము సౌండ్ వస్తుందా అని చెప్పేసి. సౌండ్ అయితే పెద్దగా రాదన్నారు, కానీ సౌండ్ అయితే బాగా వస్తుంది. అలాగే కూలింగ్ కూడా కొంచెం తక్కువగానే ఉంది. అక్కడైతే మట్టి కూలింగ్ బాగా వచ్చింది. అలాగే ఏ కూలర్ అయినా కానీ మనకి జిడ్ అయితే వచ్చేది కదా కూలర్ ఆన్ చేసుకున్న తర్వాత. దాని గురించి కూడా అడిగాము, జిడ్ ఏమన్నా వస్తుందా అంటే రాదని చెప్పారు. ఎందుకంటే ఇదివరకు అయితే ప్లాస్టిక్ గడ్డి అయితే ఉండేది, ఇప్పుడైతే అలాంటి గడ్డి అయితే ఏం లేదన్నారు. ఎవరన్నా కూలర్ తీసుకునే వాళ్ళు ఉంటే మటుకి వాళ్ళు చెప్పిన మాటలు అయితే నమ్మద్దు. 2 విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి. ఒకటేమో సౌండ్ బాగా వస్తుంది, అలాగే జిడ్డు కూడా ఖచ్చితంగా వస్తుంది. ఫైనల్ గా అన్బాక్స్ అయితే చేసేసాము. మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ SEMJ Vlogs.